ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక గరం మసాలాలు వేసుకోవాలి. హోల్ గరం మసాలా, సాజీరా, జీలకర్ర, బిర్యానీ ఆకు, పెద్ద ఇలాచీలు 2, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గలు, వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలి కొంచెం. ఇప్పుడైతే పుదీనా కూడా వేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిపోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ ఫ్రై అయిపోయాక ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆనియన్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి ఆనియన్స్, క్యారెట్, అలాగే బంగాళదుంప. వీటిని కలిపి ఒక 5 మినిట్స్ మగ్గాక అప్పుడు పచ్చబటానీ, క్యాప్సికమ్, మిల్ మేకర్ కూడా మనం నానబెట్టుకోవాలి ముందుగా. ఇప్పుడు ఇందులో పచ్చబటానీ వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులో కావాలంటే మనకు టమాటో కూడా వేసుకోవచ్చు. కాకపోతే మా హస్బెండ్కి కొంచెం హెల్త్ బాగాలేదు, టమాటా స్కిప్ చేశాను నేను. ఇప్పుడు వీటిని 15 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మగ్గిపోయాయి వెజిటేబుల్స్ అయితే. ఇప్పుడు ముందుగా 1 గ్లాస్ బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నాము అరగంట ముందు. వీటిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వీటిని నెమ్మదిగా కలుపుకోవాలి, లేకపోతే బియ్యం అనేది ముక్కలు అయిపోతాయి. ఇందులో బిర్యానీ మసాలా వేసుకోవాలి కాస్త. చూడండి ఫ్రెండ్స్, 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కస్తూరి మేతి కూడా కొంచెం వేసుకోనండి.
ఇప్పుడు మనం 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి, దానికి 1 గ్లాస్ అండ్ హాఫ్ వేసుకోవాలండి. 1.5 వేసుకోవాలి వాటరు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని 2 విజిల్లు వస్తే చాలండి, మనకు ఉడికిపోతుంది రైస్ అనేది. మనం గెస్ట్లు వచ్చేటప్పుడు ఈజీగా కుక్కర్లో రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఇలా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టేశాను. ఒక 15 మినిట్స్ తర్వాత 2 విజిల్స్ వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పలుగ్గా వచ్చింది. మీకు కూడా కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.